హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జ్యోతి టాక్స్. నేను మీ జ్యోతి శర్మ. నెల రోజుల పాటు నిలవ ఉండి ఎండ పెట్టకుండా తయారు చేసుకునే టమాటో నిలవ పచ్చడి ఎలా తయారు చేయాలో చెప్తాను, చూసేయండి, చేసేసుకోండి. 1 కేజీ టమాటాలు, 1/2 కేజీ కారం, ఆ 1/2 కేజీలో సగం ఉప్పు, కాసిన మెంతులు, ఆవాలు, ఎండుమిరపకాయలు, తిరగమూతకు కావాల్సిన నూనె, చింతపండు, కనీసం 1/2 కేజీ పైన నూనె కావాల్సి ఉంటుందండి. 2 బూర్ల మూకుళ్ళు పెట్టుకోండి. ఒక దానిలో చక్కగా నూనెని సిమ్లో పెట్టి కాయండి. ఇంకో బూర్ల మూకుట్లో చక్కగా నూనె వేసి తరిగి అట్టే పెట్టుకున్న టమాటో ముక్కల్ని సిమ్లో పెట్టి మెత్తగా వచ్చేటట్టు మగ్గనివ్వండి. అలా మగ్గుతున్న టైంలోనే అందులో కొంచెం పసుపు కూడా వేసేసుకోండి. ఇందాక ఈ లోపల ఇవి 2 ఇలా వేగుతున్న సమయంలోనే కాసిన మెంతులు, ఆవాలు సన్నగా వేగించుకొని చల్లారిన తర్వాత పౌడర్ పెట్టి పక్కన పెట్టుకోండి. చూసారా, టమాటాలు చక్కగా ఉడికిపోతున్నాయి. ఇందులో నిమ్మకాయ అంతా చింతపండు కూడా వేసి ఉడికించండి. ఈ లోపల మనం తీసుకున్న కారంకి 1/2 కేజీ కారానికి సగ గ్లాసు ఉప్పు కలిపి అదే దానిలో చక్కగా ఉడుకుతున్న టమాటోల్లో కూడా వేసేసుకోవచ్చు. ఇలా వేస్తే టమాటోలు, చింతపండు, కారము, ఉప్పు కూడా కనీసం 15 నిమిషాల పాటు ఉడకాలన్నమాట. అలా ఉడికినప్పుడే అందులోని పులుపు, ఉప్పు, కారం చక్కగా సమపాళ్లలో కలుస్తుంది. రుచి కూడా చాలా బాగుంటుంది, కమ్మగా ఉంటుందన్నమాట. చూసారా, కలర్ కూడా చాలా చక్కగా కనపడుతోంది కదా. అట్లాగే కారం అనేది మీరు చూసి వేసుకోండి, ఎందుకంటే గుంటూరు మిరపకాయలు అయితే కొంచెం కారం ఎక్కువ ఉంటాయి. కారం తక్కువ తినేవాళ్ళు బళ్ళారి కారం వాడుకోవచ్చు. సరే, ఈ రెండిట్లో అది మీ ఇష్టము. దాన్ని బట్టి చక్కగా కలుపుకొని, చెప్పాను కదా, మినిమం 15 నిమిషాల పాటు అలా ఉడుకుతూనే ఉండాలి. అలా ఉడికిన దానిలో ఇందాక మనము వేగించి పెట్టుకున్న ఆవాలు, మెంతిపిండిని కనీసం పెద్ద స్పూనుడు వేసేసుకోవాలి. వేసి మళ్ళీ దాన్ని కలపాలంటే చేదొస్తుంది కదా వేడిగా ఉంటే అనుకుంటారేమో, ఏమీ రాదండి, చాలా కమ్మగా ఉంటుంది. అది కూడా అందులో కలిసిపోతుంది అన్నమాట. మెంతిపిండి కూడా కలిపిన తర్వాత మళ్ళీ ఇంకొక 5 నిమిషాల పాటు స్టవ్ మీదే సిమ్లో పెట్టి మగ్గనివ్వండి. చూసారా, పచ్చడి అంతా దగ్గరికి పడిపోయింది, చక్కగా ఉంది. ఇప్పుడు ఇందాక కాచి ఉంచిన నూనె ఏదైతే ఉందో దాన్ని నెమ్మదిగా ఈ పచ్చట్లో వేసి బాగా కలుపుకోండి. ఎందుకనంటే నూనెతో పాటు ఉడుకుతుంటే ఇంకా టేస్ట్గా ఉంటుందన్నమాట. సహజంగా మనం ఇంక ఈ పచ్చడి ఎప్పుడు ఆపేయచ్చు అనంటే మనం వేసిన నూనె ఏదైతే ఉందో అది పైకి ఇలా నూనె తేలాలన్నమాట. చట్నీలో చూసారా, పక్క నుంచి బబుల్స్ లాగా వస్తున్నాయి చూసారా, అలా. ఈ లోపల మనం చక్కగా ఒక బౌల్ ముక్కడు పెట్టుకుని అందులో కాసిన ఆవాలు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు, ఇంగువ కూడా వేసి దోరగా వేగించుకోండి. సిమ్లో పెట్టి వేగించుకోండి. అసలు ఫస్ట్ తిరగమూత ఎప్పుడు కూడా హైలో పెట్టి వేగించకూడదు. అలా వేసి చక్కగా తిరగమూత కూడా అందులో వేసేసి స్టవ్ కట్టేసుకోండి. ఇంకా కొంతమంది ఇందులో వెల్లుల్లిపాయలు కూడా వేసుకుంటారు. నేను కూడా వేసాను అనుకోండి. వేసి అది కూడా ఒక 10 నిమిషాలు ఉడికిస్తే ఇంకా బాగుంటుందన్నమాట. సరే, ఒకసారి ఇది కూడా ట్రై చేయండి. ఎందుకంటే అందరూ వెల్లుల్లిపాయలు తినరు, కానీ తినాలనుకున్నప్పుడు వాటిల్ని చాలామంది పాయలు వేస్తారు. అలా కాదండి, కొంచెం చితక్కొట్టి కొద్దిగా నూనెలో వేసి వేయండి. కమ్మదనానికి కమ్మదనం, రుచికి రుచి. అట్లాగే నా వీడియో కనుక మీరు చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. నేను పెట్టిన వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంటాయి. అలాగే మీ విలువైన కామెంట్స్ని కూడా నాకు తెలియజేయండి. చూసారా, ఇప్పుడు నేను అలా కొంచెముగా చితక్కొట్టి వేసిన వెల్లుల్లిపాయల్ని కూడా అందులో వేసి మరొక 5 నిమిషాలు చక్కగా, ఎలాగైనా 20 నిమిషాల పాటు సమయం తీసుకుంటుంది ఈ చట్నీ చేసుకోవడానికి. కానీ మీరు అలా చేసుకోవడం వల్లే ఎంతో రుచిగా ఉంటుంది. అసలు ఒక్కసారి తినడానికి స్టార్ట్ చేస్తే మళ్ళీ తినాలని కోరుకుంటారనమాట. సరే, నేను చేసిన విధంగా టమాటో పచ్చడి మీరు చేసుకుని ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ని ప్రెస్ చేయండి. అప్పుడే నేను పెట్టిన వీడియోలు మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ వెరీ మచ్.